మీకు తెలుసా అండి, యువర్ సో ఇవాల్వ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ట్రావెల్ నాలెడ్జ్. మీకు తెలుసా అండి ప్లాంట్లో ఏ 4-5 ప్లాంట్స్, లెంటిల్స్ ఇవన్నీ కంబైన్ చేస్తే ప్రోటీన్ కంప్లీట్ అవుతుంది? అంటే దానివైపు బుర్ర వెళ్ళదు, ఎందుకంటే ఇంట్లో ఎక్కువ వాడేది కందిపప్పే. ఎగ్జాక్ట్లీ. సో మన న్యూట్రిషన్ నాలెడ్జ్ ఎంత ఇవాల్వ్డ్గా ఉండాలంటే, నేను ఉడద్ దాల్ని కొంచెం చనా దాల్ వేసి కొంచెం రైస్ వేసి మిక్స్ చేస్తే నాకు 9 అమీనో యాసిడ్స్ వస్తాయి. విచ్ వైఫ్, విచ్ హోమ్ మేకర్, విచ్ ప్రైమరీ కేర్ టేకర్, హూఎవర్ ఇస్ కుకింగ్ ఎట్ హోమ్ నోస్ దిస్? దే డోంట్ నో. నౌ ఐ వాంట్ టు ఆస్క్ యూ, నాకు ఇది చాలా ఫేవరెట్ టాపిక్. ఇప్పుడు చాలామంది హెల్దీ న్యూట్రిషనిస్ట్ కూడా, క్వాలిఫైడ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ కూడా పెసరట్టు తినండి మీకు బోల్డ్ అంత ప్రోటీన్ వచ్చేస్తుంది అంటారు. నౌ ఇప్పుడు ఒక గరిట పిండి వేస్తే ఒక పెసరట్టు అవుతుంది. మనం మాక్సిమం 2 గరిటెలు తింటాం. 2 గరిటెలకి మీకు పట్టే పెసరపప్పు ఇంతే యాక్చువల్లీ. అది ఒక 5 grams. సో అదొకటి. దాంతో పాటు అది బాగా రావాలంటే దానికి నూనె పోయాలి. సో మీరు ఫ్యాట్ ప్లస్ పెసరట్టు ట్రెడిషనల్ రెసిపీ, కొంచెం రైస్ కూడా ఉంటుంది. సో అదంతా కలిపితే నిజంగా అంత ప్రోటీన్ ఉందా? లేదండి, నేను అదే చెప్తున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూఆర్ ఈటింగ్ వెరీ లిటిల్ ప్రోటీన్. నేను ఇప్పుడు వస్తాను, మీ అడిగే టాపిక్కి నేను వస్తాను. ఓకే, దాల్లో ప్రోటీన్ ఉంది, కందిపప్పు ఓకే, మన సాంబార్ పప్పు ఓకే, మనం ఇంట్లో పాదికి ఒక కప్. ఎగ్జాక్ట్, అది మీరు పట్టారు పాయింట్. ఓకే, హౌస్ హోల్డ్ ఆఫ్ 4, ఓకే, హస్బెండ్ వైఫ్, 2 పిల్లలు ఓకే. హౌ మచ్ దాల్, కందిపప్పు ఎంత పెడుతున్నారండి? అన్కుక్డ్ క్వాంటిటీకి ఒక 150 grams. మన సాంబార్ ఎలా చేస్తాం? అందులో టామరిన్ వాటర్ ఉంటుంది, అందులో వెజిటేబుల్స్ ఉంటాయి, దాన్ని డైల్యూట్ చేసి ఫ్యామిలీ ఆఫ్ 4 తింటారు. అది పొద్దు నుంచి రాత్రి దాకా తింటారు. ఎగ్జాక్ట్లీ, అది 2 meals లో మీరు తింటారు. ఆర్ యూ రియలీ థింకింగ్ యూఆర్ గెటింగ్ ప్రోటీన్? కానీ దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్. చాలా మంది క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ కూడా దే రియలీ బిలీవ్ that this is adequate protein. I am giving you a breakdown right now. It is not adequate protein. First and foremost adi adequate kaadu. Second, adi bioavailable kuda kaadu. Okay, మీరు 5 grams తింటే probably you will absorb 2. ఎందుకంటే all plants have something called as anti-nutrients. Okay, so ఇది మనం ఎలా ask any qualified nutritionist or whoever ask you diet score of plant based protein. Diet score అంటే ఏంటండి? So there is a particular metric which decides which protein when eaten has the highest absorbability. Plant protein లో టాప్ మోస్ట్ వచ్చేది soy and not soya chunk. ప్లీజ్, అది ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఈ కంట్రీలోనే దొరికే ప్రోటీన్. ఒక గిన్నెలో మీల్ మేకర్ తినేసి మనం ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతాం తెలుసా? వర్స్ట్ కైండ్ ఆఫ్ సోయ్ ప్రోటీన్. సో హెల్దీయెస్ట్ సోయ్ ప్రోటీన్ ఏంటంటే, మనం సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో, యూరోప్లో ఎలా తింటారో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్మెంటెడ్ నాటో, సేటాన్, టోఫు, టెంపే. ఇప్పుడు బికాస్ ఐ వర్క్ విత్ అ లాట్ ఆఫ్ వెజిటేరియన్ క్లయింట్స్, నేను సాయ్ ఇచ్చినా మనకు ఆ టేస్ట్ లేదు. ఎందుకంటే మన ఎంటైర్ కంట్రీలో ఒక్క ఇండిజినస్ డిష్ లేదు దట్ యూజెస్ సాయ్, బికాస్ సాయ్ డజంట్ బిలాంగ్ టు అస్. Okay, I'm not saying don't use it, but lot of people find gut problem, bloating, irritation, nausea, continuous ga tinte indigestion aragadu. So పల్లీలు is a source of fat andi. అందులో ప్రోటీన్ లేదా? కొంచెం. సి అగైన్ నేను అదే కామన్ సెన్స్కి వస్తాను. వెన్ యూ ఈట్ అ ఫుడ్ ఆర్ అ ఫుడ్ కేటగిరీ ఆర్ అ ఫుడ్ ప్రోడక్ట్, ఇట్ షుడ్ హ్యావ్. మనం పల్లీలతో ఏం చేస్తామండి? యాక్చువల్లీ పల్లీ చిక్కి తింటాం. లేదు, మెయిన్ రీజన్ పల్లి ఎందుకు యూజ్ చేస్తాం? ఆయిల్ కోసం. దేనిని మనం క్రష్ చేసి ఆయిల్ తీస్తున్నామో ఆ ఫ్యాట్ సోర్స్ ని మనం ప్రోటీన్ సోర్స్ అనుకుని తింటాం ఏంటి? నౌ ఐఎమ్ నాట్ సేయింగ్ యూ కాంట్ ఈట్ ఎనీ ఆఫ్ దిస్. అగైన్ ఇప్పుడు అనుకోకూడదు. అందరు ఏమనుకుంటున్నారు, ఏంటి దాల్ ఇస్ సచ్ అ ప్రామినెంట్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్. నేను తినొద్దు అని చెప్పలేదు. అందుకే ట్విట్టర్ లో మిమ్మల్ని అంతమంది ఉతికారు. బట్ ట్విట్టర్ ఏంటి టెంపరమెంట్ వేరే. ఓకే, అందులో అన్ని లెటర్స్లో నేను అంతనే చెప్పగలను, విచ్ ఇస్ వై ఐ టోల్డ్ పీపుల్ వాచ్ అవర్ లాంగ్ ఫార్మ్. సో ఐఎమ్ నాట్ సేయింగ్ యూజ్ డోంట్ ఈట్ దాల్ అని చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ దెర్ ఇస్ నో న్యూట్రిషన్ ఇన్ దాల్. ఐ వుడ్ బి రియలీ స్టూపిడ్ టు సే దట్. నేనేమంటున్నానంటే, use dal like class 2 protein as a support protein. If you're a vegetarian, at least figure 80% of your protein requirement, 60 grams కావాలంటే minimum 50 grams మీరు dairy, paneer, whey protein తో తెచ్చుకోండి.
10-20 grams you can use as support protein. One more thing I will tell you, dal is an excellent source of complex carbohydrates. So మీరు పెసరెట్టు చెప్పారు కదా, I in fact recommend పెసరెట్టు as a replacement for rice or roti. ఎందుకంటే కార్బ్ కంటెంట్ కొంచెం తక్కువ, ఫైబర్ కంటెంట్ కొంచెం ఎక్కువ, అందుకే ఇట్ ఈస్ మోర్ ఫిల్లింగ్. సో ద కాంబినేషన్స్ ఐ రికమెండ్ యాక్చువల్లీ విల్ బి, లెట్స్ సే పెసరెట్టు విత్ అ కప్ ఆఫ్ పనీర్, ఆర్ పెసరెట్టు విత్ మేబీ ఎగ్ కర్రీ, పెసరెట్టు విత్ మేబీ కొంచెం గ్రీక్ యోగర్ట్ అండ్ వెజిటబుల్. మీరు ఇలా తింటే ఇట్ ఈస్ అ ఫార్ హెల్దియర్ డయట్. బట్ డోంట్ బీ అండర్ ద మిస్కన్సెప్షన్ మీరు ఒక్క పప్పు టూ కప్స్ సాంబార్ తిని మీకు ఏదో ప్రోటీన్ వచ్చేస్తుందని. దిస్ ఇస్ ద ప్రాబ్లం. అది చాలా క్లియర్గా కుండ బదులు కూడా చెప్పారు సంగీత. సో ఇలా చేయడం మొదలు పెట్టాక మీరు ర్యాపిడ్గా వెయిట్ లాస్ అయ్యారా, లేకపోతే? నేను ఆల్మోస్ట్ ఎంత 30 కిలోలు తగ్గారా? నేను 33 kilos తగ్గానండి. కానీ నా జర్నీ వాజ్ అ లాట్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్. ఓకే, యోయో అంటారు కదా, గెయిన్ లూజ్. కానీ బట్ 2014 నుంచి ఐ కంప్లీట్లీ బ్రాట్ ఇట్ డౌన్ బై 2016 to 55 kgs. ఇప్పుడు నేను ఎప్పుడు 55 to 58 kgsలో ఆసిలేట్ అవుతాను. అండ్ ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ విత్ దాట్. ఐఎమ్ నాట్ కిల్లింగ్ మై సెల్ఫ్. అండ్ ఇప్పుడు ఇలా తినడం నాకు అందరు అడుగుతారు, మీరు ఇంకా డయటింగ్ చేస్తున్నారా? ఐ సెడ్ 12 years అయిపోయాయండి, 10 years అయిపోయాయి, ఇంకేంటి డయటింగ్? ఇది వే ఆఫ్ లైఫ్, దిస్ ఇస్ వే ఆఫ్ ఈటింగ్. సో అసలు మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు ఎన్ని మీల్స్ తింటారు రోజుకి? 2 meals అండి. ఓన్లీ 2 meals? యూజువలీ సో 2.5 అనుకోండి. ఇఫ్ ఐ ట్రైన్ మార్నింగ్లో వే ప్రోటీన్ డెఫినెట్గా తీసుకుంటాను. ఐ ట్రైన్ ఇన్ ద మార్నింగ్, ప్రోటీన్ షేక్ ఐ టేక్ బికాజ్ ఇట్స్ ఈజీ. అండ్ ఐఎమ్ నాట్, నాకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కొంచెం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఐఎమ్ నాట్, and even naturally from the beginning I am not a breakfast person. I don't like to, I get hungry only at about 12 in the day. నాకు అసలు పొద్దున లేవంగానే ఐఎమ్ నాట్ హంగ్రీ. సో 12 నుంచి 6 వరకు తింటారా? లేదండి, మై నైట్స్ ఆర్ లిటిల్, దో ఇట్ ఈస్ వెరీ వెరీ హెల్దీ టు ఈట్ బిఫోర్ సన్సెట్ బికాస్ ఆఫ్ అ మీడియా కెరియర్ అండ్ కరెంట్లీ బికాస్ ఆఫ్ జనరలీ నాకేంటంటే మై నైట్ మీల్ యూస్ టు బీ విత్ మై సన్. ఓకే, సో నేను ఒక 8 o'clock. సో యూజువలీ ఇఫ్ యూ సీ my eating window usually is 2 to 8:30. If I train, okka whey protein untundi, and my eating is very simple. 200 grams of any meat and vegetable in the afternoon, 200 grams of any meat and vegetable in the night, 1 cup of curd, depending upon when I strength train, which is usually 3 times a week, 80 grams of rice. No biryani? Even if I have biryani, the biryani will be strictly 80 grams, ante 4 tablespoons. I will eat the meat more. చాలా మంది జస్ట్ ఫర్ ఆర్గ్యుమెంట్ అడుగుతారు, మిమ్మల్ని మీరు చావగొట్టుకుంటున్నారనే ఫీలింగ్లోకి వస్తారు. అలాంటి ఫీలింగ్ మీకు ఎప్పుడైనా కలిగిందా? లేదండి, ఒక ట్రాన్సిషన్ ప్రాసెస్లో ఆబ్వియస్లీ నాకు కొంచెం ఐ ఫెల్ట్ అన్కంఫర్టబుల్. ఎందుకంటే నాకు ఐఎమ్ ఆల్సో గ్రోన్ అప్ ఆన్ ఇడ్లీ, దోశ, సాంబార్, రైస్. అందరికీ పొడి వేసి, కంది పొడి వేసి అన్నం కలుపుకుని వైట్ రైస్, మల్లెపూలు లాంటి అన్నం అని కూడా అంటాం మన దగ్గర, వైట్ గా కనిపిస్తుంది. అవును. అండ్ ఇప్పటికీ ఐ డోంట్ వాంట్ టు సే నేను ఏదో సాధించేసాను కాదు. ఇప్పటికీ నాకు మన మునక్కాయ డ్రమ్ స్టిక్ సాంబార్ రైస్ స్మెల్ వస్తే నాకు నాస్టాల్జియా తినాలనిపిస్తుంది.